హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కన్నడ వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారా? సో కన్నడ వాళ్ళందరూ కలిసిపోయి తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారా? ప్రోమోలు చూసిన తర్వాత చాలా మందికి వచ్చే డౌట్స్, రెండు ప్రోమోలు చూసిన తర్వాత. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, కన్నడ వాళ్ళు నిజంగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఈ ప్రోమో చూసిన తర్వాత ఎవరికైనా అలా అనిపించుంటే, సో పృథ్వీకి చీఫ్ కంటెండర్గా సో మనోడు సెలెక్ట్ చేశారు. కాంతారా టీంలో వాళ్ళు ఎక్కువగా ఓడిపోయారు. సో శక్తి టీం గెలిచింది కాబట్టి శక్తి టీం నుంచి ఒకరిని చీఫ్ కంటెండర్గా చేయాలి. సో ఆబ్వియస్గా మనోడు పృథ్వీని చేస్తాడు. సో పృథ్వీని చేస్తున్నప్పుడు యష్మి కూడా అదే టీంలో ఉంది కాబట్టి ఆబ్వియస్గా యష్మి అడ్డుపడద్దు. యష్మి ఎందుకు, మనోడు ఎందుకు, సో అతనికి రేషన్ మేనేజ్మెంట్ చేయడం రాదు, అది రాదు, ఇవి రాదు, అసలు పనులు చేయడం రాదు, అదే తనకెందుకు, నాకు ఇవ్వాలి, నేను అవ్వాలి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుద్ది అమ్మాయి. సో కన్నడ వాళ్ళందరూ ఒక గ్రూప్ అయినప్పుడు అలాగ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇస్తే ఏమని అనుకోవచ్చు. బట్ యష్మి ఫైటర్. యష్మి అనే అమ్మాయి ఏంటంటే, సో మళ్ళీ చెప్తున్నా కదా, ఎలా అయినా కానీ అమ్మాయి గెలవాలి, ఆ అమ్మాయి ఆడాలనుకుంటుంది. ఒక గేమర్ కావాల్సిన లక్షణం అది. ఇప్పుడు దాంట్లో మనం అది ఎలాగా స్వార్థము, సెల్ఫిష్ అంటే అందరూ సెల్ఫిష్ బిగ్ బాస్ హౌస్లో. నిన్నటి నుంచి అందరూ అదే అంటున్నారు కదా, సెల్ఫిష్ గానే ఉండాలి, సెల్ఫిష్ గానే ఉండాలని. సో అందరూ సెల్ఫిష్ గానే ఉండాలి. మొహం మీద అడిగితే, అతని ముందే మొహం మీద అడిగితే ప్రాబ్లం లేదు. అతని వెనకకు వచ్చి అతనికి ఎందుకు ఇచ్చావు, నాకు ఇవ్వచ్చు కదా అని చెప్తే అప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. సెల్ఫిష్ గా మనం ఎదురుగా ఉండి మాట్లాడితే ప్రాబ్లం లేదు. బ్యాక్ ఎండ్ లో బ్యాక్ బిచ్చింగ్ చేస్తేనే ప్రాబ్లం. ఓకే, సెల్ఫిష్ గా ముందుండే మాట్లాడవచ్చు, ఏం కాదు అదన్నమాట. సో అశ్విన్కి గట్టిగా మామూలుగా కూడా కాదు, తాట తీస్తారు మనోడు. పృథ్వీ చెప్పిందే కదా, పృథ్వీ వేస్తా ఉంటాడని. అండ్ నెక్స్ట్ ప్రోమోస్. సో ఇప్పుడు పృథ్వీ చీఫ్ కంటెండర్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళలో ఇప్పుడు బొమ్మలు పట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు కదా లోపలికి. లాస్ట్ ఎవరి బొమ్మ అయితే మిగులుద్దో సో వాళ్ళు ఇంకొక చీఫ్ కంటెండర్. సో ఆ చీఫ్ కంటెండర్ ఎవరనేది తెలుసు అందరికి, నబెల్. సో వాళ్ళిద్దరు ఇప్పుడు బొమ్మలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళే కాన్సెప్ట్ యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉంది. 5th సీజన్లో ఉంది, 7th సీజన్లో మొన్న చూసాము. ఈ బొమ్మల కాన్సెప్ట్ యాక్చువల్గా చాలా బాగుంటుంది. దీన్ని కొంచెం కొత్తగా పెట్టారు బేసిక్గా వీళ్ళు. అంటే హౌస్ మేట్స్ కూడా ఛాన్స్ ఇచ్చేలాగా. ఎలాగా, లాస్ట్ ఎవరైతే ఎవరి బొమ్మ అయితే వాళ్ళు పట్టుకెళ్తారో ఆ పర్టికులర్ మనిషి అండ్ ఆ పర్టికులర్ బొమ్మ పేరు ఉన్న వ్యక్తి వాళ్ళిద్దరు అక్కడ నిలబడాలి. నిలబడితే సో ఎవరైతే పృథ్వీ ఉంటాడో సో ఫస్ట్ పృథ్వీ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆబ్వియస్ గా ఈ అమ్మాయి తెలిసి, ఇప్పుడు ఇక్కడ హైలైట్ ఏంటంటే యష్మి మాటలు, యష్మి చేష్టలు మణికంటకి బలాన్ని తీసుకొస్తాయి, మణికంటే గ్రాఫ్ను పెంచేలాగా చేస్తాయి. ఓకే, సో అండ్ హౌస్ మేట్స్ లో కూడా ఒక మెజారిటీ అభిప్రాయం వచ్చేసింది. అది బికాస్ ఆఫ్ ఆదిత్య అన్న వల్ల ఏమో మరి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆదిత్య అన్న చెప్తాడు మణికంఠని మనమే హీరోయిన్ చేస్తున్నాము. లాస్ట్ టైము 7th సీజన్లో గుర్తుంటే పల్లవి ప్రశాంత్ని మనమే హీరోయిన్ చేస్తున్నాం, వాడు నార్మల్ వ్యక్తి, మనమే అనవసరంగా వాడిని లేపుతున్నాం, వాడిని టార్గెట్ చేస్తూ వాడిని లేపుతున్నాం అని చెప్పి శివాజీ అని అంటాడు. 2nd వీక్ తర్వాత 3rd వీక్ తర్వాత ఈ మాట. సో ఇప్పుడు 4th వీక్లో ఆదిత్య అన్న సీత వాళ్ళతో అంటాడు అనమాట. సో నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అన్న అని చెప్పి నిఖిల్ అంటాడు. మనమే నామినేట్ చేస్తుండేసరికి బయట అతను హీరో అయిపోతున్నాడు, అన్ని నామినేషన్లు అతని మీద పడుతుండేసరికి అతను హీరో అయిపోయే ఛాన్స్ ఉంటుందని. సో మొత్తం హౌస్ మొత్తం కాన్షియన్స్ అయ్యారు. సో ఇప్పుడు ఏంటి, అతను కావాలని సింపతి గేమ్ ఆడితే హౌస్ మొత్తాన్ని నెగిటివ్ చేస్తున్నాడు అని అనిపిస్తే రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతున్నారు అనమాట. ఈరోజు జరిగింది ప్రోమోలో అదే. ఓ మణికంఠ తనే కార్నర్ అవుతూ మనందరం తను కార్నర్ చేస్తున్నారు అన్న ఫీల్ తీసుకొస్తున్నాడేమో అని చెప్పి ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. మణికంఠ ఓకే ఇలా గేమ్ ఆడుతున్నాడు అని. సో ఇప్పుడు పృథ్వీ తీసేటప్పుడు చీఫ్ గా విన్ అయ్యే వాళ్ళే కావాలి, సో లూజర్స్ కాదు అంటాడు అనమాట. సో తన ప్రకారంగా ఇప్పుడు అక్కడ అదేంటి, అది క్లాన్ వర్సెస్ క్లాన్ కాకుండా నార్మల్ హోల్ హౌస్ కి సంబంధించిన టాస్క్ అది. సో క్లాన్స్ పక్కన పెట్టేసి చెప్పాలి. సో పృథ్వీకి ఏంటంటే మా మణికంఠ కంటే యష్మి బెటర్ అనిపిస్తుంటారు. పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే, పృథ్వీకి గేమ్ ఆడేవాళ్ళు, ఫాస్ట్ గా ఫైట్ చేసేవాళ్ళు, సో తన మైండ్ సెట్ అలా ఉంటుంది. సో తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తన మైండ్ సెట్ కి తన విజువల్స్ కి మ్యాచ్ అయ్యే పర్సన్ యష్మి ఎగ్జాక్ట్ గా, మణికంఠ కాదు. సో అందుకని తన యష్మి పేరు చెప్పాడు. ఇప్పుడు తన యష్మి పేరు చెప్పడం వల్ల కన్నడ వాళ్ళందరూ గ్రూపు మిగతా వాళ్ళందరూ తొక్కేస్తున్నారంటే యష్మి పృథ్వీ అంతకుముందే ఫైట్ చేసుకుంటారు ఆ చీఫ్ కంటెండర్ కోసం. కాబట్టి మణికంఠని పక్కన పెడతారు. సో మణికంఠ వచ్చి ఆ నిలబడతాడు. మన తర్వాత మళ్ళీ యష్మి ప్రేరణ వచ్చింది. ప్రేరణ బొమ్మ వచ్చింది యష్మి చేతిలోకి. మళ్ళీ యష్మి ప్రేరణకు నిలబడతారు.
సో నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు అండ్ నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పి ఎవరైతే లాస్ట్ మళ్ళీ ఓడిపోయి ఉంటారో ఆ పర్సన్ అక్కడ ఉండాలి, బయట ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ బొమ్మలు తేవాలి. సో బొమ్మ తెచ్చినప్పుడు యష్మి ప్రేరణ బొమ్మ వస్తుంది. సో యష్మి ప్రేరణ వచ్చినప్పుడు యష్మికి నేను కూడా చీఫ్ అవ్వాలనుకుంటాను అంటే ఆల్రెడీ చీఫ్గా ఫెయిల్ అయ్యావు అంటే ప్రతిసారి ఆల్రెడీ చీఫ్ అయ్యావు కదా అని చెప్పి తీసాడు కరెక్ట్ కాదు ఇది అంటే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు అంటారు అనమాట. సో మణికంఠ గట్టిగా యష్మికి ఇచ్చేస్తారు బేసిక్గా. మణికంఠ కూడా తిరిగి యష్మికి వేస్తున్నాడు, కొత్త ఏం కాదు అక్కడ. బట్ ఏంటంటే మణికంఠ ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, అంటే నన్ను తీసేశారు, నన్ను చేసేసారని. అండ్ ఇంతాక కూడా మనోడు తీయంగానే పృథ్వీ తీయంగానే యాస్ నాకు అర్థమైంది పృథ్వీ, ఐ నో థ్యాంక్స్ హౌస్ అంటాడు. నాకు అర్థం కాదు ఎందుకు అంతలా నా గేమ్లో ఒక్కొక్కరు తీసేస్తా ఉండాలా, ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అలాగా. అమ్మాయి పృథ్వీ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా పృథ్వీ అంటది. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్. నేనేమంటానంటే ఇప్పుడు ఆ మాట చెప్పాడు, అక్కడ పోయింది, వచ్చి కూర్చుంటారు అందరు థ్యాంక్స్ హౌస్. హౌస్ నాకు అర్థమైంది హౌస్ అంటే హౌస్ అంతా చెడ్డోళ్ళనే. మనకంటే అడిగిన అన్ని సార్లు అవకాశాలు ఇచ్చింది పాప సీత ఇచ్చింది కదా అవకాశాలు. ఆ అబ్బాయి కోసం పాపం వాళ్ళు ఎంతోమంది ఫైట్ చేస్తున్నారు కదా. పాపం అబ్బాయిలు ఫైట్ చేస్తున్నాడు, అతను ఫైట్ చేస్తే ఎంతమంది సపోర్ట్ ఇస్తున్నారు కదా. అన్ని గేములు తనే ఆడాలి, అన్ని గేములు తనకే ఇవ్వాలి, అందరినీ తన్నే చీఫ్ చేయాలి, తన పెడస్టల్ మీద కూర్చోబెట్టాలి అంటే ఎట్లాగా కప్పిచ్చి పంపించేయాలి కదా. ఇంకా వాళ్ళందరూ త్యాగం చేసి గేమ్ ప్రకారము తను కరెక్ట్ కాదని చెప్పాడు. కరెక్ట్ కాదని చెప్పంగానే ఇది ఎలా ఉంటుంది అంటే నాకు అర్థమైంది పృథ్వీ, నాకు తెలిసింది పృథ్వీ, నేను ఇలా చేశాను పృథ్వీ. ఇది ఏంటంటే ఇంటెన్షనల్గా జనాల్లోకి పర్టికులర్ పర్సన్స్ని బ్యాట్ చేయటం. మేబీ తన గేమ్ ప్లాన్ కూడా అవ్వచ్చు అది, బట్ ఇంటెన్షనల్గా తన పర్టికులర్ పర్సన్స్ని బ్యాట్ చేయాలనుకోవటము, లేకుంటే ఇంటెన్షనల్గా నాకు సింపతి కావాలి, ఇదిగో వీళ్ళందరూ నన్ను వేరు చేస్తున్నారు, ఇదిగో వీళ్ళందరూ నన్ను తొక్కేస్తున్నారు అని చెప్పి జనాలకు చూపించడం కావాలి. ఈ 2 పాయింట్లు ఒకటి అవ్వాలి. అండ్ మణికంఠకి మాత్రం ఖచ్చితంగా యష్మి మాటలు చాలా బలంగా వస్తాయి. నువ్వు ఎట్లా చీఫ్ అవుతావు నేను కూడా చూస్తాను అంటే నేను చీఫ్ అవుతాను అంటాడు. ఎలా చీఫ్ అవుతావు నేను కూడా చూస్తాను, అనవసరమైన మాటలు ఇవన్నీ. ఒక మనిషిని బయట జనాల్లో తను వద్దు అనుకున్నా కూడా సింపతిని తీసుకొచ్చే పనులు అనమాట యష్మి చేసే పనులు. కరెక్ట్గా ఇది యష్మి నోటి దోలంటారు బేసిక్గా దాన్ని. అనవసరం అన్న మాట్లాడట బయట తెలియకుండానే మనోడికి సింపతి క్రియేట్ అయిపోద్ది. తను తెలిసి కొంచెం చేసుకుంటుంటాడు, తనకు తెలియకుండా ఇంకొంచెం జరుగుతుంటుంది, మొత్తం ఓవరాల్గా అది పెద్ద సింపతి అయిపోతుంది. అది ఆ విషయం యష్మికి తెలియట్లా బేసిక్గా. చాలా సింపుల్ విషయాన్ని యష్మి చాలా కాంప్లికేటెడ్ చేస్తుంది. బయట హీరోని చేయాలన్నా జీరోని చేయాలన్నా లోపల హౌస్ మేట్సే. అండ్ ఆ హౌస్ మేట్ ఎవరైతే జీరోనో ఆ హీరోనో అవుతున్నారో వాళ్ళది కొంచెం ఉంటుంది. ఆ విషయం యష్మి తొందరగా గ్రహిస్తే బాగుంటుంది. యష్మి గ్రహించలేకపోయింది అనమాట. అండ్ తర్వాత యష్మి ఉంటుంది అక్కడ. సో యష్మి ఉండి విష్ణుప్రియది ప్రేరణాది వచ్చింది. సో విష్ణుప్రియది ప్రేరణాది వచ్చినప్పుడు విష్ణుప్రియ తీసేస్తుంది. 8 మంది చీఫ్ ఆపాలంటే సో ప్రేరణ కావాలి, సో అందుకని తీసేస్తుంది. ఇది ఈ పాయింట్ కరెక్ట్ యాక్చువల్గా యష్మిది. యష్మి విష్ణుప్రియలో ఒక లీడర్ని చూడాలంటే మనం కూడా చూడలేం విష్ణుప్రియలో ఒక లీడర్ని. విష్ణుప్రియ ఆ సిచ్యువేషన్ అక్కడ సీరియస్ అయిపోయింది కానీ సో విష్ణుప్రియలో ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్నాయా అంటే ఇప్పటివరకు లేవు. చిన్నపిల్లల క్వాలిటీ చూసాం కానీ చైల్డిష్ బిహేవియర్స్ అమ్మాయి చెప్పుకుంటుంది. సో విష్ణుప్రియలో ఆ లీడర్ క్వాలిటీ కనపడలేదు అక్కడ. సో యష్మి ఇక్కడ ప్రేరణ పేరు చెప్పడము, అంతకుముందు పృథ్వీ యష్మి పేరు చెప్పడము, ఇదంతా కన్నడ వాళ్ళ గ్రూప్ గేమ్ అంటే ఎట్లా కనిపిస్తుంది మనకు కూడా క్లియర్గా. విష్ణుప్రియలో అంత లీడర్షిప్ క్వాలిటీస్ లేవని ఈజీగా మనకే అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఒకళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. సో మా సీత అండ్ నైనిక నిలబడతారు. సో నేను నైనికతో వెళ్ళాలనుకుంటున్నాను అంటే నాకు డెసిషన్ మేకింగ్ అంటే మిమ్మల్ని అందరినీ పంపించి నేను తప్పు చేశాను అంటే లైక్ అని ఉంటుంది. సీతగా చీఫ్గా నువ్వు ఆల్రెడీ చేసావు కదా, కొన్ని డెసిషన్స్ వర్కౌట్ కాలేదు అది ఇదని అంటే అందరినీ పంపించడం నేను చేసిన తప్ప అది ఇదని అమ్మాయి అడుగుతూ ఉంటుంది. సో ఈ గేమ్లో ఫైనల్గా నబెల్ గెలుస్తాడు. అంటే లాస్ట్ నబెల్ బొమ్మ ఉంటుంది. నబెల్ బొమ్మ ఎవరో పట్టుకుంటారు, మరి నబెల్ ఉంటారు లాస్ట్గా చీఫ్ కంటెండర్గా. సో పృథ్వీకి నబెల్కి చీఫ్ కంటెండర్గా టాస్క్ జరుగుద్ది. సో నబెల్ గెలుస్తాడు. సో హౌస్ మొత్తానికి జరిగే టాస్క్ క్లాన్ మొత్తం కాదు కాబట్టి హౌస్ మొత్తానికి నబెల్ చీఫ్ అవుతాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ ఒక చీఫ్ని వాళ్ళు ఓటింగ్ ద్వారా మేబీ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారేమో, లేకపోతే వీళ్ళు డిసైడ్ చేస్తారేమో వాళ్ళ చీఫ్ ఎవరు ఉండాలని. టాస్క్లు ఏం పెట్టకుండా బిగ్ బాస్ మేబీ అలా డిసైడ్ చేపిస్తారేమో. సో ఇది కన్నడ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే సిచ్యువేషన్స్ బట్టి డ్రైవ్ జరుగుతుంది అక్కడ. సో కన్నడ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ఎక్కడ కనపడలేదు, అంటే ఈ పర్టికులర్ టాస్క్ నాకు ఎక్కడ కనపడలేదు. సో ఈజీగా
వాళ్ళ మైండ్ సెట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇప్పుడు అక్కడ మణికంఠన్ ఉంటే మణికంఠ పక్కన యష్మి కాదు, మణికంఠ పక్కన సీత ఉన్నా, మణికంఠ పక్కన నైనిక ఉన్నా, మణికంఠ పక్కన నబెల్ ఉన్నా, మణికంఠ పక్కన ఆదిత్య ఓం ఉన్నా, మణికంఠ పక్కన విష్ణుప్రియ ఉన్నా కూడా ఆఖరికి వాళ్ళు మణికంఠని తీసేస్తారు. ఎవరైనా కానీ ఎవరన్నా తీసేస్తారు మణికంఠని. సాటి తెలుగువాడు అని చెప్పి లోపల ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఎవరు ఉండరు, మణికంఠని తీసేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మణికంఠ మెంటాలిటీ, మణికంఠ మాట్లాడే విధానం అవ్వచ్చు. సో మణికంఠ చీఫ్గా పనికి రాడని చెప్పి వాళ్ళకి హౌస్మేట్స్లో మెజారిటీ హౌస్మేట్స్ డెసిషన్ ఉంది అక్కడ. ఇలాంటి ఓటింగ్ ప్రకారం మణికంఠ చీఫ్ అవ్వాలంటే మణికంఠ అప్పటికి చీఫ్ అవ్వడు. అయితే మణికంఠ చాలా మారాలి. అందరితో హౌస్లో గొడవలు పడుతూ ఇంకా అంటిల్ అన్లెస్ మణికంఠ పక్కన ఎవరైనా కానీ దారుణమైన వ్యక్తి ఉండి హౌస్మేట్స్ అందరికీ విపరీతమైన కోపం ఉన్న వాళ్ళు ఉంటే తప్పితే మణికంఠ మా హౌస్మేట్స్ యునానిమస్గా ఎవరు చీఫ్ చేయరు. ఎందుకంటే అందరితో గొడవలు పడుకుంటుంటే ఎట్లా చేసేది చీఫ్గా? అన్యం పుణ్యం అసలు సంబంధం లేని వాటికి హౌస్ మొత్తాన్ని తీసుకొచ్చి బ్లేమ్ చేసి మీరు ఏమంటాడు ఒకళ్ళు దోసేసారు, వాళ్ళు దోసేసి మీరు దోసేసి ఎవరు దోసారు మధ్యలో కార్నర్ అవుతా అంటే ఎవరు దోసేశారు? అక్కడ సిట్యువేషన్ ఎవరిది? యష్మి తీసుకోవాల్సిన డెసిషన్. వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళందరూ తన కోసం ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తారా? అర్థం చేసుకోవాలి మణికంఠ. అక్కడ మంచిగా ఉండడం నేర్చుకోవాలి మణికంఠ అందరితోటి. అది సంగతి. ప్రోమో. సో ఎపిసోడ్ చేసిన తర్వాత డిసైడ్ చేస్తాం. కొంచెం మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి.